హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మనకు టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్‌కి అన్ని షార్ట్ క్వెషన్స్ యూనిట్ వైస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, ప్రతి యూనిట్స్ నుంచి అన్ని మంచి ఇంపార్టెంట్ క్వెషన్సే కవర్ చేస్తాను. సో, లాస్ట్ వరకు చూడండి. యూనిట్ వైస్‌గా షార్ట్ క్వెషన్స్, ఇంపార్టెంట్ షార్ట్ క్వెషన్సే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎటువంటి ఎక్స్‌ట్రా క్వెషన్స్ యాడ్ చేయకుండా ఓన్లీ రిపీటెడ్ క్వెషన్స్ అలాగే ఇంపార్టెంట్ క్వెషన్సే చెప్తాను. ఓకేనా? సో, ఫస్ట్ వన్ చూసుకుంటే యూనిట్ 1లో క్వాలిటీ డైమెన్షన్స్. సో, క్వాలిటీ డైమెన్షన్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ యూజ్డ్ టు జడ్జ్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ప్రొడక్ట్. సో, క్వాలిటీ ఆఫ్ ఎ ప్రొడక్ట్‌ని జడ్జ్ చేయడానికి ఈ ఫీచర్స్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. సో, ఫస్ట్ వన్ చూసుకుంటే పర్ఫార్మెన్స్ అన్నమాట. అది ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుంది? బాగా పెర్ఫార్మ్ చేస్తుందా లేదా అని చెప్పేసి. రిలయబిలిటీ. అది రిలయబిలిటీ అంటే అది నిజంగా అనుకున్నట్టు ఉందా? లేదా? లేకపోతే మనం అనుకున్నట్టు పాస్ ఆర్ ఫెయిల్ అని చెప్పేసి చెప్పడం అన్నమాట. డ్యూరబిలిటీ. ఆ ప్రొడక్ట్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటదా? లేకపోతే టెంపరరీ అని చెప్పేసి. ఫీచర్స్. మనకు అనుకున్న ఫీచర్స్ ఉన్నాయా? లేవా? అని జెప్పేసి ఈ ఫీచర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయన్నమాట. అట్లా. నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ అంటే క్వాలిటీ అష్యూరెన్స్ ఇట్స్ ఏ ప్రివెన్షన్ బేస్డ్ ప్రాసెస్. అంటే ఏంటి? ఇట్ ఫోకసెస్ ఆన్ ద ప్రాసెస్ యూజ్డ్ టు మేక్ ఏ ప్రొడక్ట్. ఏంటి? ఒక ప్రొడక్ట్ ఎట్లా తయారైతదో దానిపైన ఫోకస్ చేస్తానన్నమాట. నెక్స్ట్ ఏంటి? ఇట్ గోల్ టు ప్రివెంట్ మిస్టేక్స్ బిఫోర్ దే హ్యాపెన్. అంటే ముందుకు ముందే జరగక ముందే ప్రివెన్షన్ చేస్తానన్నమాట. ఎటువంటి మిస్టేక్స్ అవ్వకుండా ఒక ప్రొడక్ట్ తయారు కాకముందే ముందే గమనించి ఎటువంటి మిస్టేక్ అవ్వకుండా చూసుకుంటదన్నమాట. ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ముందు ఎటువంటి మిస్టేక్స్ రాకుండా తయారయ్యేటప్పుడే మ్యానుఫ్యాక్చర్‌లోనే మంచిగా చూసుకుంటదనమాట. ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా. ఎందుకంటే అయిన తర్వాత బాధపడడం కన్నా, అయిన తర్వాత మళ్ళీ రీవర్క్ చేయడం కన్నా ముందే త చూసుకోవడం బెటర్ గదా! అట్లనమాట. ప్రివెన్షన్ చేస్తాయనమాట. ఇట్ ప్రొవైడ్స్ అష్యూరెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ దట్ ఫైనల్ ప్రొడక్ట్ విల్ బి గుడ్. అంటే మంచిగా గ్యారంటీ ఇస్తాయనమాట. అష్యూరెన్స్, కాన్ఫిడెన్స్ ఇస్తాయనమాట. నా లాస్ట్ ప్రొడక్ట్ మాత్రం నేను ఫైనల్ ప్రొడక్ట్ మంచిగా తయారు చేస్తా. ఎటువంటి డిఫెక్ట్స్ రావని చెప్పేసి ఇట్లా ప్రొవైడ్ చేస్తాయనమాట అష్యూరెన్స్. ఓకే. ఇక్కడ డిస్టింగ్విష్ బిట్వీన్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ చూసుకుంటే ఏంటి? దీస్ ఆర్ ద ఫిజికల్ ఐటెమ్స్ యూ కెన్ టచ్. అంటే ఇప్పుడు ప్రొడక్ట్స్ అనేటివి మనము చూడగలుగుతాము, టచ్ చేయగలుగుతాము, ఫీల్ అవ్వగలుగుతాము, వాడుకోగలుగుతాము, స్టోర్ చేసుకోగలుగుతాము. అదే సర్వీస్ అనుకో ఏం చేస్తాం? ఓన్లీ చూస్తాము. ఇప్పుడు హెయిర్ కట్ అనుకో సర్వీస్ అన్నమాట. అక్కడ హెయిర్ కట్ చేసేస్తాడు, అచ్చేస్తామనమాట. మనం ఇంట్లోకి తెచ్చుకొని దాసుకోం గదా! అట్లనమాట. నెక్స్ట్ ఇంకా బ్యాంక్ సర్వీస్ గూడా అంతే. జస్ట్ చూస్తాము, ఆ సర్వీస్‌ననేది ఫీల్ అవుతామనమాట. అట్లా అంతేగాని గూడ్స్ లాగా మనము అచ్చి తీసుకురాలేం గదా! వాటి యొక్క ప్రొడక్ట్స్ ఇప్పుడు వాళ్ళొక సర్వీస్‌ని తెచ్చి ఇంటికలో పెట్టుకుంటామా? పెట్టుకోలేం. అట్లనమాట. జస్ట్ యూ కెనాట్ స్టోర్ దెమ్. దే హ్యాపెన్ ఇన్ ద రియల్ టైమ్. ఈ రియల్ టైమ్‌లో అవి జరుగుతాయన్నమాట సర్వీస్ అంటే. వి కాంట్ టచ్ అండ్ అలాగే ఇంటాంజిబుల్ అని చెప్పేసి అంటారు. అట్లా. నెక్స్ట్ ఇక ఎంబీఎన్‌క్యూఏ గురించి చూసుకుంది. ఎంబీఎన్‌క్యూఏ అంటే ఏంటి? మాల్కమ్ బాల్డ్రిడ్జ్ నేషనల్ క్వాలిటీ అవార్డ్. అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ఫేమస్ క్వాలిటీ అవార్డ్ స్టార్టెడ్ ఇన్ ద యూఎస్ఏ. ఇట్ ఈస్ గివెన్ టు కంపెనీస్ షోస్ ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ అండ్ హై క్వాలిటీ. ఏ కంపెనీ అయితే మంచి ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్, హై క్వాలిటీ ప్రొడక్షన్ అనేది చేస్తదో, ఎటువంటి ఆటంకాలు రాకుండా, ఎటువంటి డిఫెక్ట్స్ లేకుండా ప్రొడక్షన్ అనేది చేస్తదో, మన మంచి మార్కెట్‌లో మంచి పొజిషన్‌లో ఉందో, కాంపిటీటివ్‌గా ఉందో, అలాగే కస్టమర్స్‌ని సాటిస్ఫై చేస్తుందో, ఆ కంపెనీకి ఈ అవార్డ్ అనేది ఇస్తారనమాట. ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇది కండక్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ గాని, వాళ్ళ రిక్వైర్మెంట్ గాని రీచ్ అయితే వాళ్ళకి అవార్డ్ వస్తదనమాట ఆ కంపెనీకి. ఇవేమేం క్రైటీరియా పైన జడ్జ్ చేస్తదంటే సచ్ ఎ లీడర్‌షిప్ అండ్ కస్టమర్ ఫోకస్. అంటే లీడర్‌షిప్ బావుందా? కస్టమర్స్ ఫోకస్ ఎట్లుందని చెప్పేసి వాటిపైన జడ్జ్ చేస్తదనమాట. ఓకే. నెక్స్ట్ ఐఎస్ఓ అంటే ఏంది? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ బాడీ దట్ క్రియేట్స్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఫర్ ద హోల్ వరల్డ్. ఏంటి? క్వాలిటీ స్టాండర్డ్స్‌ని క్రియేట్ చేస్తదనమాట. మొత్తం వ వ ప్రపంచానికే క్వాలిటీ వర్డ్స్‌ని తయారు చేస్తదనమాట. అట్లా క్వాలిటీ స్టాండర్డ్స్‌ని తయారు చేస్తది. ఐఎస్ఓ 9001 ఈస్ ద కామన్ స్టాండర్డ్ ఫర్ ద క్వాలిటీ మేనేజ్‌మెంట్. ఏంటి? ఇది ఐఎస్ఓ 9001 ఏందంటే కామన్ స్టాండర్డ్ అనమాట. అందరికి అన్నింటికి క్వాలిటీ మేనేజ్‌మెంట్‌లో 9001 అనేది కామన్ స్టాండర్డ్ అనమాట. ఓకే. హావింగ్ ఎన్ ఐఎస్ఓ సర్టిఫికేట్ మీన్స్ ఎ కంపెనీ ఫాలోస్ ఎ వరల్డ్ క్లాస్ కన్సిస్టెంట్ ప్రాసెస్. అంటే ఒక కంపెనీకి ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉన్నదంటే వరల్డ్ క్లాస్ కన్సిస్టెంట్ ప్రాసెస్ ఫాలో అవుతున్నట్టు లెక్కనమాట. అన్ని మంచిగా ప్రొడక్షన్ అనేది చేస్తుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ బావుందని జెప్పేసి అన్నట్టనమాట. ఆ సర్టిఫికేషన్ ఊరికే రాదు. అన్నీ వెరిఫై అయిన తర్వాతనే వస్తదనమాట. ఓకే. నెక్స్ట్ యూనిట్ 2 నుంచి చూసుకుంటే గన్ చార్ట్స్ అంటే ఇట్ ఈస్ ఎ విజువల్ టూల్ యూజ్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టు షో ఏ ప్రాజెక్ట్ షెడ్యూల్. అంటే ప్రాజెక్ట్ షెడ్యూల్ చూపించుకోవడానికి ఇదొక టూల్ అనమాట. విజువల్ టూల్ అనమాట. ఓకే. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్‌లో ప్రాజెక్ట్ షెడ్యూల్‌ని చూపించుకోవడానికి విజువల్ టూల్ అంటాం. ఓకే. ఇట్ ఈస్ యూజెస్ హారిజాంటల్ బార్స్ టు రిప్రజెంట్ ద స్టార్ట్ డేట్. అంటే హారిజాంటల్ బార్స్‌తోని స్టార్ట్ డేట్‌ని రిప్రజెంట్ చేస్తది. డ్యూరేషన్‌ని రిప్రజెంట్ చేస్తది. అలాగే ఎండ్ డేట్ డిఫరెంట్ టాస్క్‌ని కూడా రిప్రజెంట్ చేస్తదనమాట హారిజాంటల్ బార్‌తోని. ఓకే. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ మేనేజర్ సీ వాట్ నీడ్స్ టు బి డన్ అండ్ వేర్ మేక్ ఇట్ ఈజీ టు ట్రాక్ ప్రోగ్రెస్. అంటే ఎక్కడ
ఏం జేయాలి? ఎలా జేయాలి? ఎట్లా జేయాలి? ప్రోగ్రెస్ అనేది ఎట్లుందని జెప్పేసి ట్రాక్ జేయడానికి ఈ గన్ చార్ట్స్ అనేది యూజ్ చేసుకుంటారనమాట. మేనేజర్స్‌కి మంచి హెల్ప్ అయితదనమాట. ఓకే. ఇక్కడ జూసుకుంటే ఈ పిక్చర్‌లో జూసుకోండి. ఇదే అన్నమాట గన్ చార్ట్స్. ఓకే. ఇక్కడ స్టార్ట్ డేట్ నుంచి స్టార్ట్ అయితది అని జెప్పేసి అన్నారు గదా! అట్లనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ దీన్ని షట్టర్ స్టాక్ అని అంటారు. ఓకే. నెక్స్ట్ జేఐటీ అండ్ కైజెన్ అంటే ఇక్కడ ఇవి టూల్స్ అన్నమాట. జస్ట్ ఇన్ టైమ్. ఇట్ ఈస్ ఎ ప్రొడక్షన్ స్ట్రాటజీ వేర్ ఐటెమ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆర్ డెలివర్డ్ ఓన్లీ వెన్ దే ఆర్ నీడెడ్. ఇట్ హెల్ప్స్ ఇన్ ద రెడ్యూసింగ్ వేస్ట్ అండ్ ఇన్వెంటరీ కాస్ట్. అంటే అవసరం ఉన్నప్పుడే గూడ్స్‌ని బై చేస్తారనమాట. అలాగే అవసరం ఉన్నప్పుడే ప్రొడక్షన్ చేస్తారనమాట. ఎందుకంటే వేస్ట్ అవ్వకుండా ఇన్వెంటరీ కాస్ట్ రెడ్యూస్ అవ్వడానికి ఈ జేఐటీని యూజ్ చేస్తారనమాట. అవసరం ఉన్నప్పుడే ప్రొడక్షన్ చేసుకోవడం, అవసరం ఉన్నప్పుడే డెలివరీ చేయడం, అవసరం ఉన్నప్పుడే రా మెటీరియల్స్‌ని పర్చేస్ చేయడం అనేది జస్ట్ ఇన్ టైమ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ కైజెన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ జపనీస్ ఫిలాసఫీ దట్ మీన్స్ కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్. ఇట్ ఎంకరేజెస్ ఎవ్రీ ఎంప్లాయీ ఫ్రమ్ బాస్ టు ద వర్కర్ టు మేక్ స్మాల్ అండ్ డైలీ ఇంప్రూవ్‌మెంట్స్ ఇన్ ద వర్కింగ్ ప్రాసెస్. అంటే ఒక ఆర్గనైజేషన్‌లో ఒక వర్కర్ నుంచి బాస్ వరకు, బాస్ నుంచి ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ ప్రతి ఒక్క ఎంప్లాయీ అనేది కంటిన్యూయస్‌గా ఇంప్రూవ్‌మెంట్ అవ్వడానికి కృషి చేస్తారనమాట. వాళ్ళ యొక్క వంతు కంపల్సరీగా వాళ్ళు ఇంప్రూవ్‌మెంట్ అవ్వడానికి ఆహ్, పాల్గొంటారనమాట. అంటే ఇన్వాల్వ్ అయితారు. అందరూ కలిసికట్టుగా ఇన్వాల్వ్ అయ్యి కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వడానికి కృషి చేస్తారు. అట్లా. ప్రాసెస్ మ్యాపింగ్. ప్రాసెస్ మ్యాపింగ్ ఈస్ ఎ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టెప్స్ ఇన్ విత్ ఎ బిజినెస్ ప్రాసెస్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ఫినిష్. అంటే ఏంటి? ఒక ప్రాసెస్ స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయ్యే వరకు మంచిగా విజువల్ రిప్రజెంటేషన్ అనేది ప్రాసెస్ మ్యాపింగ్ ద్వారా జరుగుతదనమాట. ఇదొక టూల్ అనమాట. ఏంటి విజువల్ రిప్రజెంటేషన్ దాంట్లో చేస్తారనమాట. ప్రతి ఒక్క స్టెప్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. ఇట్ ఈస్ యూజెస్ ఎ ఫ్లో చార్ట్ టు హౌ వర్క్ ఫ్లోస్ త్రూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ పీపుల్. ఏంటి ఒక ఫ్లో చార్ట్‌ని యూజ్ చేసుకొని ఎట్లా ఫ్లో జరుగుతుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి, ప్రతి ఒక్క పీపుల్ నుంచి అది ఫ్లో చార్ట్ అనేది రిప్రజెంట్ చేస్తదనమాట. గోల్ ఏంది? టు ఐడెంటిఫై డీలేస్, బాటిల్‌నెక్స్ ఆర్ వేస్ట్ ఇన్ ఎ ప్రాసెస్ సో ఇట్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ద ఎఫిషియెంట్. ఏంటి ఇలా గోల్ ఏందంటే డీలేస్ కాకుండా, బాటిల్‌నెక్స్ అవ్వకుండా, వేస్ట్ కాకుండా ప్రాసెస్‌లో చూసుకుంటారనమాట. ఎప్పుడైతే అట్లా చూసుకుంటే వర్క్ అనేది మోర్ ఎఫిషియెంట్‌గా ఉంటదని చెప్పేసి అంటున్నారు. ఓకే. నెక్స్ట్ క్వాలిటీ సర్కిల్స్ అంటే ఏందంటే ఏ క్వాలిటీ సర్కిల్ ఈస్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ యూజువల్లీ 6-12 హూ డూ సిమిలర్ వర్క్. అంటే క్వాలిటీ సర్కిల్ ఏందంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాట. 6-12 మంది ఒకటేసారి ఒకే పని చేస్తారనమాట. సేమ్ వర్క్ సిమిలర్ వర్క్ అలాగే సేమ్ అట్ ద సేమ్ టైమ్ అనమాట. సో వాళ్ళందరిని ఏమంటారు? క్వాలిటీ సర్కిల్ అని చెప్పేసి అంటారు. అందరు కలిసికట్టుగా ఒక 6-12 మెంబర్స్ కలిసి చేస్తే దాన్ని క్వాలిటీ సర్కిల్ అంటారు. ఒక సేమ్ వర్క్ చేస్తారనమాట. ఓకే. దే మీట్ రెగ్యులర్‌లీ అండ్ వాలంటరీ టు ఐడెంటిఫై, అనలైజ్ అండ్ సాల్వ్ ద వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అంటే ఆళ్ళెప్పుడు కలిసి చేస్తారు గదా! సో అనలైజ్ చేస్తారనమాట. మంచిగా అనలైజ్ చేస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా గాని అందరూ కట్టుగా మంచిగా డిస్కస్ చేసుకుంటారు. ఈ ప్రాబ్లమ్ ఓవర్‌కమ్ చేయాలంటే ఏం చేయాలి? ఈ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఆర్గనైజేషన్ మంచిగా రన్ అవ్వాలంటే ఏం చేయాలని చెప్పేసి కలిసికట్టుగా డిస్కషన్ చేసుకుంటారు. అనలైజ్ చేసుకుంటారు. వాలంటరీగా మీట్ అయితారు. రెగ్యులర్‌గా మీట్ అయితారనమాట. ఓకే. నెక్స్ట్ ఇట్ ఎంకరేజెస్ ఎంప్లాయీ ఇన్వాల్వ్‌మెంట్ అండ్ యూజెస్ క్రియేటివ్ ఐడియాస్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇది ఏం చేస్తది? ఎంప్లాయీ ఇన్వాల్వ్‌మెంట్‌ని పెంచుతది. అలాగే క్రియేటివ్ ఐడియాస్‌ని తీసుకొస్తది. అలాగే క్వాలిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్‌ని పెంచుతదనమాట. అట్లా. నెక్స్ట్ చూసుకుంటే యూనిట్ 3లో ఎస్పీసీ అంటే ఏంది? స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్. ఎస్పీసీ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ దట్ యూజెస్ స్టాటిస్టికల్ టూల్స్ లైక్ కంట్రోల్ చార్ట్స్ టు మానిటర్ అండ్ కంట్రోల్ ఏ ప్రాసెస్. ఓకే. దీంట్లో ఏందంటే ఎస్పీసీ ఇది ఒక టూల్ అనమాట. స్టాటిస్టికల్ టూల్. ఏం చేస్తది? కంట్రోల్ చార్ట్స్ అనేది ఒక టూల్ ఉంటది. ఏం చేస్తది? ప్రాసెస్‌లో ఏదైతే ప్రాసెస్ జరుగుతదో ప్రొడక్షన్ ప్రాసెస్ అది మానిటర్ చేస్తదనమాట. ఎప్పటికప్పుడు క్వాలిటీ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి మానిటర్ చేస్తాననమాట. ఇట్ హెల్ప్స్ టు ఎన్ష్యూర్ దట్ ప్రాసెస్ ఆపరేట్స్ ఎఫిషియెంట్‌లీ అండ్ ప్రొడ్యూసెస్ మోర్ కన్సిస్టెంట్ ప్రొడక్ట్స్ విత్ లెస్ వేస్ట్. అంటే ఏం చేస్తది? చూస్తదనమాట. అయితున్న పక్కగా ప్రాసెస్‌లో మనది క్వాలిటీ అనేది బాగా ఉందా లేదా? ఎఫిషియెంట్‌గా ఉన్నదా లేదా? వేస్ట్ అనేది అవుతుందా లేదా? వేస్ట్ అవ్వకుండా చూస్తున్నారా లేదా? మన స్టాఫ్ మంచిగున్నారా లేదా? అని చెప్పేసి ఎన్ష్యూర్ అయితదనమాట. అట్లా. ఇదేంది? ఇట్ డిస్క్వింజెస్ బిట్వీన్ ద కామన్ కాజ్ అండ్ వేరియేషన్, నార్మల్ అండ్ స్పెషల్ కాజ్ వేరియేషన్. అంటే నార్మల్‌గా అవుతుందా? లేకపోతే ఏమన్నా కింద మీద అయితుందా? వేరియేషన్ అవుతుందా లేదా? ఎర్రర్స్ వస్తున్నాయా లేదా? అని జెప్పేసి చూస్తాననమాట. ఇక్కడ స్పెషల్ కాజ్, కామన్ కాజ్‌ని రెండిటిని డిఫరెన్స్ చేసి చూస్తాననమాట. వాటి మధ్య తేడా ఏమైనా ఉన్నదా లేదా? అని జెప్పేసి చూస్తాననమాట. అట్లా ఎర్రర్స్ రాకుండా చూసుకుంటది. ఇదే అన్నమాట ఎస్‌పీసీ టూల్. ఓకే. నెక్స్ట్ డిఫైన్ క్యూఎఫ్‌డి అండ్ హెచ్ఓక్యూ. ఏంటి క్యూఎఫ్‌డి అంటే ఏంది? హెచ్ఓక్యూ అంటే ఏందో చెప్పమంటున్నాడు. ఇట్ ఈస్ ఎ సిస్టమిక్ ప్రాసెస్ టు లిజన్ టు ద వాయిస్ ఆఫ్ ద కస్టమర్స్ అండ్ ట్రాన్స్లేట్ దేర్ నీడ్స్ ఇంటూ టు టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ద ప్రొడక్ట్. ఇగో కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఏం చేస్తారు? టెక్నికల్ రిక్వైర్మెంట్ లాగా మార్చుకొని వాళ్ళ యొక్క కస్టమర్ నీడ్స్‌ని వాళ్ళకు అందేలా చూసుకుంటారనమాట. కస్టమర్స్ సాటిస్ఫై అయ్యేలాగా కస్టమర్స్ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా చూసుకుంటారు. ఇది
క్వాలిటీ ఫంక్షన్ డిప్లాయ్మెంట్. ఇది ఒక టూల్ అనమాట. ఇది ఒక మెథడ్ అనమాట. ఓకే. నెక్స్ట్ హౌస్ ఆఫ్ ద క్వాలిటీ అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ డయాగ్రామ్ యూజ్డ్ విత్ ఇన్ QFD. ఇట్ లుక్స్ లైక్ ద హౌస్ అండ్ ఇట్ యూజ్డ్ ఫర్ షో రిలేషన్‌షిప్ బిట్వీన్ ద కస్టమర్ డిజైర్స్, వాట్స్ అండ్ టెక్నికల్ కేపబిలిటీస్. అంటే కస్టమర్ డిజైర్స్ ఏంటి, టెక్నికల్ కేపబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పేసి రిలేషన్‌షిప్ తెలియజేస్తదనమాట ఈ హౌస్ ఆఫ్ క్వాలిటీ. ఓకే. ఇది ఒక డయాగ్రామ్ ఆర్ టూల్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్, BSC అంటారు షార్ట్ ఫామ్ లో. ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ టూల్ యూజ్డ్ టు ట్రాక్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ బిహైండ్ ద జస్ట్ ఫినాన్షియల్ నంబర్స్. ఏంటి, ఆర్గనైజేషన్ యొక్క పర్ఫార్మెన్స్ ని ట్రాక్ చేస్తుంది అనమాట బిహైండ్ ద ఫినాన్షియల్ నంబర్స్. ఓకే. ఇట్ లుక్స్ అట్ ద బిజినెస్ ఫ్రమ్ ద 4 పర్స్పెక్టివ్స్. ఫినాన్షియల్, హౌ డు వి లుక్ టు షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ కి వీళ్ళ యొక్క ఆర్గనైజేషన్ ఎట్లుందని చెప్పేసి, ఫినాన్షియల్ గా బాగుందా లేదని చెప్పేసి చూసాను అనమాట. కస్టమర్, హౌ డు కస్టమర్ సిఎస్ అంటే కస్టమర్స్ ఆ ఆర్గనైజేషన్ ఎట్లా చూస్తున్నారు, ఎట్లా ట్రీట్ చేస్తున్నారు. ఇంటర్నల్ ప్రాసెస్, వాట్ మస్ట్ వి ఎక్సెల్ అట్ అంటే ఇంటర్నల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అనుకున్నట్టు జరుగుతుందా లేదా అని చెప్పేసి. లెర్నింగ్ అండ్ గ్రోత్, హౌ కెన్ వి గో కంటిన్యూ టు ఇంప్రూవ్ అంటే ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, కంటిన్యూ గ్రోత్ అవ్వాలని చెప్పేసి ఉంటుందన్నమాట ఈ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ లో. నెక్స్ట్ నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ చార్ట్, NP చార్ట్ అంటారు దీన్ని షార్ట్ ఫామ్ లో. అండ్ NP చార్ట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కంట్రోల్ చార్ట్ యూజ్డ్ టు ట్రాక్ ద యాక్చువల్ నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ఇన్ ఏ సింపుల్. అంటే ఒక శాంపుల్ తీసుకొని నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ని చూస్తారనమాట. ఇది ఒక ట్రాక్ చేయడం అనమాట. ఓకే. ఈ NP చార్ట్ లో ఏం చేస్తారు, యాక్చువల్ నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ని చూస్తారనమాట ఒక శాంపుల్ లో. అట్లా ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ ద శాంపిల్ సైజ్ ఇస్ కాన్స్టెంట్. అంటే ఏంటంటే శాంపుల్ సైజ్ అనేది కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు, ఎప్పుడు చూసినా కానీ సేమ్ ఎవ్రీ టైమ్ సేమ్ ఇచ్చినప్పుడు రిపోర్ట్, అప్పుడు ఏం చేస్తారు, ఈ టెక్నిక్ అనేది వాడతారు అనమాట. ఇట్ హెల్ప్స్ మేనేజర్స్ ఐడెంటిఫై ప్రాసెసెస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ బై ప్లాటింగ్ ద కౌంట్ ఆఫ్ డిఫెక్ట్స్ ఎగ్నెస్ట్ టు అప్పర్ అండ్ లోవర్ కంట్రోల్ లిమిట్స్. అంటే ఏంటి, మేనేజర్స్ కి హెల్ప్ చేస్తాయి అనమాట. అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నామా, కరెక్ట్ ఉన్నామా లేదని చెప్పేసి, డిఫెక్టివ్స్ అనేది ఎట్లున్నాయి, అప్పర్ లిమిట్ లో ఉన్నాయా, లోవర్ లిమిట్ లో ఉన్నాయా, మన కంట్రోల్లో ఉన్నాయా లేదా, మనం అనుకున్నట్టు ఉన్నాయా లేదా, లేకపోతే మనం అన్నదానికన్నా దాటి ఉన్నాయా, అనుకున్న లోపల ఉన్నాయా అని చెప్పేసి చూస్తారనమాట. ఈ మనకేంటి NP చార్ట్ అనమాట. ఓకే. నెక్స్ట్ యూనిట్ 4 లో చూసుకుంటే కాన్సెప్ట్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 6 సిగ్మా. ఆల్రెడీ నేను ఈ ప్రతి ఒక్క టాపిక్స్ అనేది లాంగ్ ఆన్సర్స్ లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. కాకపోతే మీకు ఇప్పుడు ఫాస్ట్ గా రివిజన్ అవ్వాలని చెప్పేసి నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సింపుల్ అండ్ షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే. ఇవన్నీ మీరు ఆల్రెడీ నేర్చుకునే. మీరు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మీరు లాంగ్ ఆన్సర్స్ చూసుకుంటే అది రివిజన్ అవుతుంది, ప్లస్ ఈ షార్ట్ ఆన్సర్స్ కూడా యూజ్ అవుతాయి అనమాట. కాన్సెప్ట్ ఏంది, 6 సిగ్మా ఇస్ డేటా డ్రైవింగ్ మెథడ్ used to eliminate defects and reduce variation in the process. Statistically, it means having only 3.4 defects per million opportunities. అంటే ఏంటంటే ఏం చేస్తది 6 సిగ్మా, డేటా డ్రైవెన్ మెథడ్ యూజ్ చేస్తదనమాట. ఎందుకు, డిఫెక్ట్స్ రెడ్యూస్ చేయడానికి, వేరియేషన్ అవ్వకుండా ప్రాసెస్‌లో చూసుకోవడానికి ఈ 6 సిగ్మా అనేది యూజ్ చేస్తారనమాట. స్టాటిస్టికల్లీ ఇట్ మీన్ హావింగ్ 3.4 డిఫెక్ట్స్ పర్ మిలియన్ ఆపర్చునిటీస్. అంటే 3.4 డిఫెక్ట్స్ ఉన్నాయంట పర్ మిలియన్ ఆపర్చునిటీస్‌కి. అట్లా ఏంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, టు అచీవ్ నియర్ అండ్ పర్ఫెక్ట్ క్వాలిటీ. వాళ్ళకి అనుకున్న కస్టమర్స్ అనుకున్న క్వాలిటీ నియర్ కనీసం వాళ్ళు అనుకున్నది కాకుండా వాళ్ళ దగ్గరలో రీచ్ అవ్వడానికన్నా ట్రై చేస్తదనమాట. అట్లా ఏంటి 6 సిగ్మా కాన్సెప్ట్. నెక్స్ట్ టు రెడ్యూస్ ప్రాసెస్ వేరియేషన్ అండ్ ఎర్రర్స్. ఏంటి, ప్రాసెస్ వేరియేషన్ అవ్వకుండా, ఎర్రర్స్ అవ్వకుండా చూస్తానమాట. టు ఇంక్రీస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ లోవర్ కాస్ట్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వడానికి, అలాగే లోవర్ కాస్ట్ అవ్వడానికి ఈ 6 సిగ్మా కాన్సెప్ట్ అనేది యూజ్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ 6 సిగ్మా మెట్రిక్స్ చూసుకుంటే, మెట్రిక్స్ ఆర్ ద స్కేల్స్ యూజ్ టు మెజర్ ద పర్ఫార్మెన్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రాసెస్. ఏంది మెట్రిక్స్ దేనికోసం యూజ్ చేస్తారు, పర్ఫార్మెన్స్ మెజర్ చేయడానికి, క్వాలిటీ ఆఫ్ ప్రాసెస్ మెజర్ చేయడానికి. అట్లా ద మోస్ట్ ఆఫ్ ద కామన్ ఆర్, దీంట్లో కొన్ని మెట్రిక్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి డిఫెక్ట్స్ పర్ మిలియన్ ఆపర్చునిటీస్. ఇంతకు ముందు మనం ఇక్కడ వచ్చింది మనకు పైన క్వశ్చన్ లో, ద నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇఫ్ ద ప్రాసెస్ రిపీటెడ్ 1 మిలియన్ టైమ్స్. ఏంది, ఒక ప్రాసెస్ అనేది 1 మిలియన్ టైమ్స్ రిపీట్ అయినప్పుడు అక్కడ డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి చూసుకోవడం. నెక్స్ట్ DPO ఏంటి, డిఫెక్ట్స్ పర్ ఆపర్చునిటీ. టోటల్ డిఫెక్ట్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇక్కడ ఏం చేస్తారు, మనకు DPO రావడానికి, మెట్రిక్ రావడానికి టోటల్ డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయో డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో దానిపైన డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయో అని చెప్పేసి చూస్తారనమాట. నెక్స్ట్ ఈల్డ్, ద పర్సెంటేజ్ ఆఫ్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ కరెక్ట్లీ వితౌట్ ఎనీ డిఫెక్ట్స్. దీంట్లో ఏంటంటే ఎటువంటి డిఫెక్ట్స్ లేని ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో అని చెప్పేసి పర్సెంటేజ్ చూస్తారు. సిగ్మా లెవెల్, ఏ స్కోర్ 1 to 6 దట్ షోస్ హౌ కేపబుల్ ప్రాసెస్. ఏంటంటే ప్రాసెస్ ఎంత కేపబుల్ గా ఉంది అని చెప్పేసి 1 to 6 అనేది స్కోరింగ్ ఇస్తారు. అట్లా నెక్స్ట్ స్ట్రక్చర్ ఫర్ సిగ్మా అప్రోచ్ ఏంటి, DMAIC. ఏంటి, 6 సిగ్మా ఫాలోస్ ఏ 5 స్టెప్ అప్రోచ్ నోన్ యాజ్ DMAIC. దిస్ ఈస్ ద ఫ్రేమ్ వర్క్ యూజ్డ్ టు ఇంప్రూవింగ్ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి, ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఈ అప్రోచ్ అనేది యూజ్ చేస్తారనమాట, 6 సిగ్మా అప్రోచ్ అనేది. ఓకే. ఇక్కడ చూసుకుంటే డిఫైన్, ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్స్. ఆ ప్రాబ్లమ్ ఏంటి, కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి, ప్రాబ్లమ్ వచ్చింది కదా, అసలు ఆ ప్రాబ్లమ్ ఏంటి, కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, రెండు మ్యాచింగ్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి అట్లా. నెక్స్ట్ కలెక్ట్ డేటా అండ్ కరెంట్ ప్రాసెస్
పర్ఫార్మెన్స్. అంటే వాళ్ళ డాటా తీసుకోవడం, అలాగే కరెంట్ ప్రాసెస్. పోనీ ఇప్పుడు ప్రాబ్లమ్ వచ్చింది. కనీసం ఇప్పుడన్నా సరి చేసుకున్నారా లేదా అని చెప్పేసి చూసుకోవడం అనమాట. ఇప్పుడన్నా కరెక్ట్‌గా పెర్ఫార్మ్ అయితుందా లేదా అని చెప్పేసి చూడడం. నెక్స్ట్ అనలైజ్. ఫైండ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద డిఫెక్ట్. అయితే ప్రాబ్లమ్ వచ్చింది కదా! సో, అది ఎక్కడి నుంచి వచ్చింది చూడడం అన్నమాట. అనలైజ్ చేయడం. నెక్స్ట్ ఇంప్రూవ్. ఇంప్లిమెంట్ ఆఫ్ సొల్యూషన్ టు ఫిక్స్ ద రూట్ కాజ్. ఏం చేస్తారు? కొద్దిగా ఇంప్రూవ్ అయ్యి ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. ఇంప్రూవ్ చేస్తారన్నమాట ఈ సిక్స్ సిగ్మా స్ట్రక్చర్. ఏం చేస్తది? వాటి యొక్క ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేసి, అనలైజ్ చేసి, ఎటువంటి మెథడ్ ఫాలో అవ్వాలని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. ఏం చేస్తది? రూట్ కాజ్ ప్రాబ్లమ్‌ని ఫిక్స్ చేస్తారన్నమాట. నెక్స్ట్ కంట్రోల్. మానిటర్ ద ప్రాసెస్ టు ఎన్‌ష్యూర్ ద ఇంప్రూవ్‌మెంట్ స్టే ఇన్ ప్లేస్. ఏం చేస్తది? ఎప్పటికప్పుడు చూస్తదన్నమాట. మానిటర్ చేస్తది. ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎప్పటికప్పుడు ఇంప్రూవ్‌మెంట్స్ అయ్యేటట్టు చూసుకుంటదన్నమాట. అట్లా ఇంతే. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే ఫస్ట్ పాస్ హీల్డ్. ఎఫ్‌పివై అంటారు. ఫస్ట్ పాస్ హీల్డ్. ఎఫ్‌పివై ఈస్ ద క్వాలిటీ మెట్రిక్ దట్ మెజర్స్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ మూవ్ త్రూ ఏ ప్రాసెస్ కరెక్ట్‌లీ అట్ ద ఫస్ట్ టైమ్ వితౌట్ నీడింగ్ ఎనీ రీవర్క్ ఆర్ రిపీట్. ఏందంటే ఇదొక మెట్రిక్. ఏం చేస్తదంటే ఎన్నైతే ప్రొడక్షన్ అయితున్నాయో రీవర్క్ అవ్వకుండా కరెక్ట్‌గా సెల్ అయ్యే యూనిట్స్‌ని మెజర్ చేస్తదనమాట. ఇప్పుడు ప్రొడక్షన్ అయితది. ప్రొడక్షన్‌లో అన్నీ కరెక్ట్‌గా ఉండేయి గదా! కొన్ని రిపేర్ అయితాయన్నమాట. రీవర్క్ అవ్వాల్సొస్తది గదా! అట్లనమాట. ఏవైతే రీవర్క్ గాని యూనిట్స్ ఉన్నాయో అవెన్నో మెజర్ చేస్తదనమాట ఈ ఎఫ్‌పివై. ఓకే. చూడండి ఇంకోసారి. ఎఫ్‌పివై ఈస్ ఎ క్వాలిటీ మెట్రిక్ దట్ మెజర్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ మూవ్ త్రూ ఏ ప్రాసెస్ కరెక్ట్‌లీ. అంటే కరెక్ట్‌గా మూవ్ అయితున్నాయా లేదా ప్రాసెస్‌లో. ఫస్ట్ టైమ్. ఫస్ట్ టైమే మూవ్ అవ్వడం, బయటకెళ్ళిపోవడం. ఇంకా రీవర్క్ అని చెప్పేసి బ్యాక్ రాకుండా. వితౌట్ నీడింగ్ ఎనీ రీవర్క్ ఆర్ రిపేర్ చూసుకోండి అట్లా. దీని ఫార్ములా ఏంటి? మనకు కౌంట్ రావాలంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఫినిష్డ్ వితౌట్ రీవర్క్. ఎన్నైతే యూనిట్స్ రీవర్క్ లేకుండా ఫినిష్ అయినాయో దాని బై నంబర్ ఆఫ్ యూనిట్స్ స్టార్టెడ్. సో, మొత్తం ఎన్ని యూనిట్స్ స్టార్ట్ చేసిర్రు. అసలు ఎన్ని యూనిట్స్ చేసిర్రు. దాంట్లో పైనేమో న్యూమరేటర్ ఏం తీసుకుంటారంటే వితౌట్ రీవర్క్ ఎన్ని అయిపోయినాయి అని చెప్పేసి తీసుకుంటారు. సో, మనకు ఒక పర్సెంటేజ్ వస్తది ఎఫ్‌పివైది. అట్లా. ఇట్ ఈస్ ఎ కీ ఇండికేటర్ ఆఫ్ ద ప్రాసెస్ ఎఫిషియన్సీ. ఏంది? ఒక ప్రాసెస్ ఎఫిషియన్సీ యొక్క కీ ఇండికేటర్ అంట. ఈ హై ఎఫ్‌పివై మీన్స్ ద ప్రాసెస్ ఈస్ హెల్తీ అండ్ వేస్ట్ ఈస్ లో. అంటే ఒక ఎక్కువ ఎఫ్‌పిఐ అనేది ఎక్కువొచ్చిందనుకో, హై వచ్చిందంటూ అంటే ప్రాసెస్ అనేది అన్నట్టనమాట. తక్కువ వచ్చిందనుకో ఏంటి ప్రాసెస్ అనేది పూర్ అన్నట్టు అట్లా. ఓకే. యూనిట్ 5 చూసుకుంటే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ సర్వీస్ సెక్టార్. టీక్యూఎం ఇన్ సర్వీస్ సెక్టార్. ఎగ్జాంపుల్ బ్యాంకింగ్. టు ఇప్పుడు టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ సర్వీస్ ఫోకసెస్ కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్స్ ఆఫ్ ద కస్టమర్ ఎక్స్‌పీరియన్స్. సో, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్ పైన మంచిగా ఫోకస్ చేస్తదనమాట టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. కీ ఎలిమెంట్స్ చూసుకుంటే ఇట్ ఇన్వాల్వ్స్ ట్రైనింగ్ ఎంప్లాయీస్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ యూజింగ్ కస్టమర్ ఫీడ్‌బ్యాక్ టు ఫిక్స్ సర్వీస్ డీలేస్ అండ్ ఎన్‌ష్యూరింగ్ ద సర్వీస్ ఈస్ కన్సిస్టెంట్ ఎవ్రీ టైమ్. ఏం చేస్తది? ఎంప్లాయీస్‌కి ట్రైనింగ్ ఇస్తది. మంచి సాఫ్ట్ స్కిల్స్ అలాగే కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌ని తీసుకుంటది. ఏం చేస్తది? డీలేస్ అవ్వకుండా సర్వీసెస్ అనేది ఫిక్స్ చేస్తది. అలాగే సర్వీస్ అనేది కన్సిస్టెంట్‌గా ఉండేటట్టు చూసుకుంటది. ఎప్పటికప్పుడు సర్వీస్ అనేది కన్సిస్టెంట్‌గా ఉండాలని చూసుకుంటదనమాట ఈ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇన్ ఎ బ్యాంక్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ మీన్స్ రెడ్యూసింగ్ ద వెయిటింగ్ టైమ్ ఫర్ ద కస్టమర్స్ అండ్ ప్రొవైడింగ్ ఎర్రర్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్. ఏంటి? మన బ్యాంక్‌లో చూసుకుంటే కస్టమర్స్‌ని వెయిటింగ్ చేయకుండా వాళ్ళకి మంచి ట్రాన్సాక్షన్స్ ప్రొవైడ్ చేయడమనమాట. ఎటువంటి ఎర్రర్స్ రాకుండా ట్రాన్సాక్షన్స్ చేయడం అన్నమాట బ్యాంక్‌లో. ఓకే. నెక్స్ట్ హౌ టు డిటర్మైన్ సర్వీస్ క్వాలిటీ. ఏంటి? సర్వీస్ క్వాలిటీ ఈస్ డిటర్మైనింగ్ బై ద కంపేరింగ్ కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ వాట్ దే వాంట్. ఏంటి? వాళ్ళకేం కావాలో రీచ్ అవ్వడం అనమాట. కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వడమే సర్వీస్ క్వాలిటీ అంటారు. విత్ కస్టమర్ పెర్సెప్షన్ వాట్ దే యాక్చువల్లీ గాట్. అంటే వాళ్ళు ఏమనుకున్నారు? ఏం జరిగింది? అది చూసుకోవడమే సర్వీస్ క్వాలిటీ అంటారు. ఇట్ ఈస్ మెజర్డ్ త్రూ ద సర్విక్యువల్ స్కేల్ విచ్ లుక్స్ అట్ ఏంటి? దేనితోని మెజర్ చేస్తారు? సర్విక్యువల్ అనేది టూల్‌తోని మెజర్ చేస్తారనమాట. నెక్స్ట్ అక్కడ చూసుకుంటే అదేంటి? ఆ మెథడ్‌లో ఏమేమి చూస్తారంటే రిలయబిలిటీ, పర్ఫార్మెన్స్ యాస్ ప్రామిస్డ్. పర్ఫార్మెన్స్ వాళ్ళు ప్రామిస్ చేసినట్టు వచ్చిందా లేదా? రెస్పాన్సివ్‌నెస్, ప్రాంప్ట్ సర్విస్. వాళ్ళు కరెక్ట్‌గా రెస్పాండ్ అయ్యారా లేదా అని చెప్పేసి. ఆ సర్విస్ అనేది మనం అనుకున్నట్లు సర్విస్ చేసిర్రా లేదా అన్నట్టు. అష్యూరెన్స్, ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్. వాళ్ళు ఇచ్చిన అష్యూరెన్స్ మీట్ అయిందా లేదా? వాళ్ళు చెప్పిన కాన్ఫిడెన్స్‌తోని చెప్పిర్రు కదా! సో, అది కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవడం. ఎంపతి, ఇండివిడ్యువల్ అటెన్షన్. ప్రతి ఒక్కళ్ళ పైన అటెన్షన్‌తోని మంచిగా మాట్లాడారనమాట. ప్రతి ఒక్క వచ్చిన కస్టమర్‌కి ఇండివిడ్యువల్‌గా కలిసి మంచిగా వాళ్ళకు రిసీవ్ చేసుకోవడం గాని, వాళ్ళ పైన ఎంపతి చూపించడం గాని, కైండ్‌నెస్ చూపించడం లాంటివి. అట్లా. టాంజిబుల్స్, ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ ఫెసిలిటీస్. సో, క్లీన్‌గా ఉందా లేదా? యాంబియన్స్ బాగుందా లేదా? అక్కడ ఎన్విరాన్మెంట్ ఎట్లుందని చెప్పేసి ఇది టాంజిబుల్స్‌ని అంటారు. ఓకే. ఇదన్నమాట. నెక్స్ట్ క్వాలిటీ డైమెన్షన్స్ ఆఫ్ ఏ హోటల్. హోటల్‌లో క్వాలిటీ డైమెన్షన్స్ ఎట్లుంటాయి? టు జడ్జ్ ద క్వాలిటీ ఆఫ్ ఏ హోటల్ వి లుక్ అట్ ద స్పెసిఫిక్ డైమెన్షన్స్. సో, ఒక హోటల్‌ని మనం జడ్జ్ చేయడానికి అది ఎట్లుందో చెప్పడానికి ఈ డైమెన్షన్‌ని చూసుకుంటామంట. సో, ఫస్ట్ వన్ చూసుకుంటే టాంజిబుల్స్ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది మనకు. క్లీనినెస్ ఆఫ్ రూమ్స్, క్వాలిటీ ఆఫ్ ఫర్నిచర్ అండ్ అపియరెన్స్ ఆఫ్ స్టాఫ్. సో, టాంజిబుల్స్‌ని చూసుకుంటే రూమ్‌లు క్లీన్‌గా ఉన్నాయా లేదా? ఫర్నిచర్ బాగుందా లేదా? స్టాఫ్ అందరూ మంచిగా ఉన్నారా లేదా? మంచిగా రిసీవ్ చేసుకుంటారా లేదా? అని చెప్పేసి టాంజిబుల్స్ వస్తది. రిలయబిలిటీ. ఈస్ ద రూమ్ రెడీ అట్ ఆన్ టైమ్? వాస్ ద స్పో వా వాస్ హ్మ్.
వాస్ ద వేకప్ కాల్ యాక్యురేట్? అంటే ఏంది? వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఎట్లయితే చెప్పిర్రో అట్లా ఉందా లేదా? ఆన్ టైమ్‌లో రెడీ ఉందా లేదా? వాళ్ళు చెప్పినట్టు క్లీన్‌గా ఉందా లేదా? అని చెప్పేసి ఈ రిలయబిలిటీ చూసుకుంటది. ఓకే. నెక్స్ట్ రెస్పాన్సివ్‌నెస్. హౌ ఫాస్ట్ డస్ ద రూమ్ సర్వీస్ డెలివర్ ఫుడ్? ఏంటి? వాళ్ళు చెప్పిన టైంకి ఫుడ్ డెలివరీ చేసిల్లా లేదా? కాల్ చేయగానే వెంటనే వచ్చిందా లేదా? టైంకి ఆన్ టైమ్‌లో ఫుడ్ తెచ్చిచ్చిందా లేదా? అని చెప్పేసి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఈస్ ద గెస్ట్ అండ్ దేర్ లగేజ్ సేఫ్? ఏంటంటే వచ్చిన గిఫ్ట్ మనం హోటల్‌కెళ్ళినప్పుడు మనము ఎట్లా జాగ్రత్తగా ఉన్నామా లేదా? మన లగేజ్ అనేది సేఫ్‌గా ఉన్నదా లేదా? మనం లేనప్పుడు మన రూమ్‌లో ఎవరైనా ఎళ్తున్నారా లేదా? మన రూమ్ సేఫ్‌గా ఉన్నదా లేదా? మన లగేజ్ సేఫ్‌గా ఉన్నదా లేదా? అని చెప్పేసి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చెప్తది. నెక్స్ట్ కోర్టసీ. హౌ పొలైట్ అండ్ వెల్కమింగ్ ఈస్ ద స్టాఫ్? ఏంటి? వాళ్ళ స్టాఫ్ అనేది మంచిగా వెల్కమ్ చేసుకుంటుందా లేదా? వాళ్ళు పొలైట్‌గా మాట్లాడుతున్నారా? ర్యాష్‌గా మాట్లాడుతున్నారా? రిసీవింగ్ ఎట్లుందని చెప్పేసి కోర్టసీ చెప్తది. అట్లా. నెక్స్ట్ సర్విస్ క్వాలిటీ చూసుకుంటే, సర్విస్ క్వాలిటీ ఈస్ అన్ అసెస్మెంట్ ఆఫ్ హౌ వెల్ ఏ డెలివర్డ్ సర్విస్ కన్ఫర్మ్స్ టు ద కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్స్. ఏంటంటే ఈ సర్విస్ క్వాలిటీ అనేది ఒక అసెస్మెంట్. అంటే వాళ్ళు చెప్పిన సర్విస్‌కి రీచ్ అయ్యారా లేదా? కస్టమర్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయినారా లేదా? అని చెప్పేసి సర్విస్ క్వాలిటీ చెప్తది. అన్‌లైక్ ప్రొడక్ట్స్ అండ్ సర్విస్ క్వాలిటీ ఈస్ ఇంటాంజిబుల్ కెనాట్ బి టచ్డ్ అండ్ ప్రొడ్యూస్డ్ అండ్ కన్స్యూమ్డ్ అట్ ద సేమ్ టైమ్. ఏంటి? ప్రొడక్ట్స్ లాగా కాదు సర్విస్ క్వాలిటీ. ఏందంటే ఒకటిసారి ఆన్ ద టైమ్‌లో వాళ్ళు ఫీల్ అయితారు. అలాగే రియల్ లైఫ్‌లో జరిగిపోతదనమాట. కన్స్యూమ్డ్ అట్ ద సేమ్ టైమ్, ప్రొడ్యూస్డ్ అట్ ద సేమ్ టైమ్. ఎప్పుడైతే అక్కడే జరిగిపోతదనమాట. మనం ఇంటికి తీసుకెళ్ళలేం గదా! అట్లా. ప్రొడక్ట్స్ లాగా మనం క్యారీ చేయలేం గదా! ఎప్పుడైతే అక్కడ స్టార్ట్ అయితదో మనతోనే ఎండ్ అయిపోతది సర్విస్ అనమాట. అట్లా. హై హై సర్విస్ లీడ్స్ టు ద హై క్వాలిటీ సర్విస్ లీడ్ ద కస్టమర్ లాయల్టీ అండ్ బెటర్ బ్రాండ్ రెప్యుటేషన్. ఏంటి? మంచి సర్విస్ ఉండడం వల్ల కస్టమర్ అనేది లాయల్టీగా ఉంటాడు. అలాగే బ్రాండ్ రెప్యుటేషన్ అనేది కూడా మంచిగుంటది. అట్లా. ఫంక్షన్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ లైక్ ఎ మ్యూచువల్ ఫండ్ హౌస్ కలెక్ట్స్ మనీ ఫ్రమ్ ద ఇన్వెస్టర్స్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ వేరియస్ సెక్యూరిటీస్. ఇన్ మెయిన్ ఫంక్షన్స్ ఆర్ డైవర్సిఫికేషన్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, లిక్విడిటీ, రికార్డ్ కీపింగ్. ఇక్కడ ఏంటి? స్ప్రెడింగ్ మనీ అక్రాస్ ద డిఫరెంట్ స్టాక్స్ టు రెడ్యూస్ రిస్క్ రెడ్యూస్ అవ్వడానికి డైవర్సిఫికేషన్ యూజ్ చేస్తారు. డిఫరెంట్ సెక్టర్స్ లో మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తారు. ప్రొఫెషనల్ మేనేజ్ యూజింగ్ ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్ టు మేక్ ఇన్వెస్ట్మెంట్ డిసిజన్. అంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ యూజ్ చేస్తారు మంచి డెసిజన్ తీసుకోవడానికి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కాబట్టి మంచి మేనేజ్మెంట్ చూసుకోవాలా ఉండేలా చూసుకుంటారు. లిక్విడిటీ అంటే ఏంటి? అలోయింగ్ ఇన్వెస్టర్ టు బై ఆర్ సెల్ దేర్ షేర్స్ ఈజీలీ. సో ఇన్వెస్టర్స్ కి వాళ్ళ యొక్క షేర్స్ అమ్మడానికి మళ్ళీ కొనడానికి మంచి అలో చేయాలన్నమాట. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. కస్టమర్స్ హ్యాపీగా ఉంటేనే, ఇన్వెస్టర్స్ హ్యాపీగా ఉంటేనే కంపెనీ అనేది ముందుకు సాగుతదన్నమాట. సో వాళ్ళకి ఒక మంచి ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ రికార్డ్ కీపింగ్ అంటే ఏంటి? మెయింటైనింగ్ అకౌంట్స్, టాక్స్ రికార్డ్స్ అండ్ ప్రొవైడింగ్ రెగ్యులర్ స్టేట్మెంట్స్ టు ఇన్వెస్టర్స్. సో ఇన్వెస్టర్స్ అడిగినప్పుడు వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్, అలాగే టాక్స్ రికార్డ్స్, వాళ్ళ అకౌంట్స్ అన్ని చూపించాలా. ఎప్పటికప్పుడు చూపించాలన్నమాట. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. సో అందరితోని వాళ్ళ ఇన్వెస్టర్‌తోని ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేటివి తొందరగా రీచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అట్లనమాట. సో ఇవన్నీ ఫంక్షన్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ. సో, ఇప్పుడు చెప్పినయన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నమాట. ఆల్రెడీ రిపీటెడ్ క్వెషన్స్, ఆల్రెడీ మోస్ట్ ఇంపార్టెంట్‌గా చూసుకున్న క్వెషన్స్ ఇవి. ఈ పీడీఎఫ్‌లో అన్నీ నేను చెప్పినవన్నీ సింపుల్‌గా చెప్పాను. ఎందుకంటే టైం లేదు గదా! రేపే ఎగ్జామ్ గాబట్టి ఫాస్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి అర్థమైపోతది. ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ ఈ చెప్పిన క్వెషన్స్ అనేది ఈ షార్ట్ క్వెషన్స్ ఆల్రెడీ లాంగ్‌లో ఇంక్లూడ్ అయిన టాపిక్సే అన్నమాట. అందుకనే కొద్దిగా ఓవర్‌వ్యూ అనేది చిన్నగా ఇచ్చాను. సింపుల్‌గా చెప్పానన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సో, ఒకవేళ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.